హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్. ఆ బిజినెస్ ఏమిటి అంటే ఇది సీజనల్కి సంబంధించిన ఫ్రూట్స్ వ్యాపారం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సీజన్లో ఒక రకమైన ఫ్రూట్స్ అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్. ఇక ప్రతి సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ అంటే దానిమ్మ, బత్తాయి, యాపిల్, ఇలా రకరకాలు ఫ్రూట్స్ మనకి లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆరెంజ్ కాయలు కానీ, మరి పనసకాయలు కానీ, ఇలా రకరకాలైనటువంటి ఫ్రూట్స్ అనేవి మనకి సీజన్ వారీగా లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్లు చాలా లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యాపారంలో ఈ యొక్క పండ్లు విక్రయించేటటువంటి అంటే హోల్సేల్గా ఇచ్చేటటువంటి షాపులు మీరు ఉన్నటువంటి సిటీలో ఉన్నట్టయితే సిటీలోనే హోల్సేల్ షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. అదే విలేజ్లో ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీలో ఈ ఫ్రెండ్స్ విక్రయించేసి ఈ పండ్లు అనేటివి హోల్సేల్గా ఇచ్చేటటువంటి వ్యాపారస్తులు ఉంటారు ఫ్రెండ్స్. వారి వద్ద ఇవి కొనుగోలు చేసి మనము ఒక తోపుడు బండి మీద కానీ లేకపోతే ఒక షాప్ తీసుకొని కానీ ఈ యొక్క వ్యాపారము నిర్వహించవచ్చు ఫ్రెండ్స్. మరి వీటిలలో లాభాలు చూసుకున్నట్లయితే హోల్సేల్లో మనకి చాలా తక్కువ పడతాయి ఫ్రెండ్స్. అంటే ఒక కేజీ వచ్చేసి మనకి 30, 40, 50 రూపీస్లోనే మనకి లభిస్తాయి ఫ్రెండ్స్. అవే మనము ఇక్కడ తీసుకొచ్చి డజన్ రూపంలో కానీ లేకపోతే కేజీల రూపంలో కానీ మనం ఈ సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేజీకి వచ్చేసి మనం ఎంత లేదన్నా కానీ 40, 50 కొన్నా కానీ 100, 110, 120 ఇట్లా అంటే 100, 110, 120 ఇలా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. డజన్ వచ్చేసి యాపిల్ కానీ లేకపోతే దానిమ్మ కానీ బత్తాయి కానీ ద్రాక్ష కూడా కేజీ 100 రూపాయలకి ఇలా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. అది నల్ల ద్రాక్ష అయినా కానీ గ్రీన్ ద్రాక్ష అయినా కానీ ఏ ద్రాక్ష అయినా కానీ కేజీ వచ్చేసి 70, 80 రూపాయలకి కొన్ని చోట్ల 100 రూపీస్ కూడా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. పావు కిలో 25, 30 రూపీస్లకు కూడా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఇవి మన ద్రాక్ష వచ్చేసి మనకి 8 కేజీల డబ్బా వచ్చేసి 400, 500 రూపాయలు ఇలా పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇవి 40, 50 రూపాయలకే మనకి కేజీ అనేది లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా అధిక లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మోసంబి, మరి ఈ సపోటా కాయలు అయితేనేమి ఇలా రకరకాలైనటువంటి పండ్లు ఇలా లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. మీరు మీ ఊర్లో తోపుడు బండి పెట్టైనా కానీ తోపుడు బండి అంటే 4 చక్రాల బండి ద్వారా కూడా ఈ యొక్క వ్యాపారం అనేది నిర్వహించవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యాపారం అధిక లాభాలతో కూడినటువంటి వ్యాపారం ఫ్రెండ్స్. మరి ఈ బిజినెస్లో లాభాలు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.